చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళ్యం మండల కేంద్రం వద్ద మరోసారి రైతుల ఆవేదన గగనాన్ని తాకింది. మామిడికాయల మార్కెట్ యార్డ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేతృత్వంలో నేతలు కార్యకర్తలు ధర్నాకు దిగారు. తోతాపూరి కాయలకు రైతుల నుంచి కిలోకి కేవలం ₹2 చెల్లిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చాక్లెట్ ధరకు ₹5 చెల్లిస్తున్నాం, కానీ రైతు నెలల కొద్ది కష్టపడి పండించిన కాయకు కేవలం ₹2 అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు రాకతో రైతులకు శాపం వచ్చిందా? ఆయన హయాంలో రైతులు ఆత్మహత్య పాలవుతున్నారా అంటూ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆరోపించారు. రైతులకు శత్రువుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, మామిడి మార్కెట్ను ముంచేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్, బంగారుపాళ్యం కన్వీనర్ రామచంద్రారెడ్డి, ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి, తవణంపల్లి మండల కన్వీనర్ హర్రెడ్డి, యాదమరి మండలం కన్వీనర్ ధనంజయరెడ్డి, పూతలపట్టు మండల కన్వీనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిషోర్ రెడ్డి, చిన్నారెడ్డి, కాణిపాకం సర్పంచ్ శాంతసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో ఈ యొక్క బంగారుపాలెం మండలంలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్ వద్ద మామిడి రైతులకు మద్దతుగా గిట్టుబాటు ధర కల్పించాలని ఈ ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹4 సబ్సిడీ, అలాగే బల్బ్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటికి ₹8 లెక్కన తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు ఈరోజు ఏ ఫ్యాక్టరీ కూడా తీసుకోవట్లేదు. 6 కాలం కష్టపడి దాదాపు ఈ యొక్క జిల్లాలో 56,000 హెక్టార్ల మామిడి పంట, 56 హెక్టార్ల సాగులో 6 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి, తోతాపూరి మామిడి వస్తే ఈరోజు గడిచిన 15 రోజుల్లో 1,05,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఈరోజు ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకున్నారు. అది కూడా ₹2, కొన్ని చోట్ల ₹3. 6 కాలం శ్రమించి మామిడికాయతో తమ జీవితాలని మెరుగుపరుచుకుందామని చెప్పి సంవత్సరం అంతా కూడా వీటి కోసం కష్టపడి మరి వాటికి నీరు కట్టి వాటికి ఎరువులు వేసి కంటి బిడ్డలాగా కన్నుపాపలాగా కాపాడుకొని ఈరోజు వచ్చిన పంటను చూసి మురిసిపోయినటువంటి రైతు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దగాకు ఈరోజు ఆత్మహత్యలే శరణ్యమని చెప్పి రోడ్డున పడిపోయే పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, 3 రోజులు రైతన్నలు పంట తెచ్చుకొని ఫ్యాక్టరీ ఎదుట కాపు కాసుకుంటూ నిద్రాహారాలు మాని ఈరోజు కాయలు ఫ్యాక్టరీకి వేస్తే చాలు అనే దుస్థితిలో ఈరోజు రైతులందరూ కూడా రోడ్ల మీద పడ్డారు. చంద్రబాబు గారు వస్తే రైతులకు శాపం, రైతులకి ఆత్మహత్యల శరణ్యం అని మరోసారి ఈరోజు నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం గొప్పగా చెప్పితే ఈరోజు ఆ యొక్క పరిస్థితులు, మరి వాస్తవ పరిస్థితుల రూపంలో చూస్తే మరి ఎక్కడా కూడా ఆ రేటు రావట్లేదు. ₹2 ఈరోజు కేజీ మామిడికాయలు, బయట ఒక చాక్లెట్ ₹5 పోతుంది. అటువంటి పరిస్థితుల్లో తను కష్టపడి పండిన పంటని అమ్ముకోలేకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఈ ప్రభుత్వం నిద్రపోతుందా? రైతుల పట్ల జగన్ గారు ధర్నా చేస్తే, లేదా రైతుల పట్ల జగన్ గారు మన జిల్లాలకు వస్తే అడ్డుకట్ట వేస్తున్నారు, లేనిపోని డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. మీరు చేస్తున్న ఈ డైవర్షన్ రాజకీయాల మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెడితే రైతు ఎంతో బాగుపడుంటాడు, వారి కుటుంబాలు బాగుపడుంటాయి, వారి పిల్లలు అభివృద్ధిలో రావడానికి, ఈ రాష్ట్రం యొక్క జీడిపి పెరగడానికి ఎంతో ముఖ్యంగా ఉండేది. అటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మొదటి నుంచి కూడా చంద్రబాబు అనే వ్యక్తి రైతుకు శత్రువు. రైతు విషయంలో ఆయన ఎప్పుడు కూడా మోసమే చేస్తారు. 2014లో కూడా రైతు రుణమాఫీ చెప్పారు. ఆ రోజు రుణమాఫీ ఏమాత్రం చేయకుండా రైతులని నష్ట పట్టించారు. ఈరోజు మళ్ళీ అధికారంలోకి వచ్చారు, సంవత్సరం అయింది, రైతు భరోసా లేదు. ఈరోజు రైతులు పండించినటువంటి టమాటా పంట కానివ్వండి, మరి ఇతర పంటలు కూడా ఈరోజు వీధిలో పారేసే పరిస్థితి, రోడ్డు పక్కన పారేసే పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తోంది. దయచేసి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, రైతుల యొక్క బాధలు, రైతుల యొక్క కన్నీళ్లు మీకు కనిపించట్లేదా? ఏసీలో పడుకొని
హెలికాప్టర్లో తిరుగుతూ ఈరోజు గాలిలో చక్కర్లు కొడుతున్నటువంటి కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఒక్కసారి కిందికి దిగిరండి. నేల మీద ఉన్నటువంటి రైతులను పట్టించుకోండి, వారి కష్టాన్ని చూడండి. లేకపోతే ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి. ఇప్పటికే దాదాపు పంట కింద రాలిపోతుంది. ఫ్యాక్టరీలు ఎదుట బారులు తీరి మరి ట్రాక్టర్లు ఉన్నాయి. ట్రాక్టర్లో ఉన్నటువంటి పంట మాగిపోయి బయట పడేసే పరిస్థితి. మా వైఎస్ఆర్ వైసీపీ ఫ్యామిలీకి ఇక్కడ ఉండే మా రైతు సోదరులందరికీ నమస్కారం చెప్తూ, ఈరోజు మేము ఎవరిని ఏదో చేయాలో రాలేదు, కేవలము మా బాధ చెప్పుకోవడానికి మాత్రమే వచ్చినాము. మీరు జిల్లా వైజ్ ఎనీవేర్ కనుక్కోండి. నా భర్త స్వర్గీయ శ్రీ పూతలపట్టు సుబ్బారెడ్డి ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫార్మర్ ఆఫ్ మ్యాంగో ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ. టోటలీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా చెప్తాను. ఏం మా పరిస్థితి అంటే 10 లోళ్ళు కాయలు 2 రూపాయలతో మేము కింద పోసుకోలేక రైతులు బాధలు పడి కింద పోయలేక 2 రూపాయలతో అమ్ముకున్నాం. అది కమిషన్లు పోయి అవి పోయి కూళ్ళు పోయి 1.5 కూడా మాకు రావట్లేదు. 1.5 రూపాయలు కూడా ఆ రైతులకు ఇంకా మేము ఏం చేయాలా? వేరే మార్గం మాకేముంది? ఈ ఏరియాలో ఈ క్లైమేట్కు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఓన్లీ మ్యాంగో ఇస్ ద వెల్ గ్రోన్ క్రాప్ ఇన్ దిస్ చిత్తూరు డిస్టిక్, ఎస్పెషల్లీ చిత్తూరు, పూతలపట్టు, గంగాధర, నెల్లూరు, ఆబాత చిత్తూరు డిస్టిక్. ఇంతకుముందు ఏదో చెరుకు చేసేవాళ్ళు, అది చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్సెప్ట్ మ్యాంగో మాకు అన్నం పెట్టే పంట ఇంకొకటి లేదు. దాన్నే నమ్ముకున్నాము. రైతుకు ఎవరు మేము భిక్షం ఎత్తుకోవడం లేదు, మేము కష్టపడుతున్నాము. ముందు చెప్పినట్టు మా చిన్నప్పుడు మా నాన్నలో మా తాతలో చెప్పేటప్పుడు వినేవాళ్ళము, వాన పడితే కుండగాల లేకపోతే ఎండగాల అని. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిస్తే మా కుండగాల లేకపోతే ఎండగాల. మేము ఎట్లా అన్నం తినాలి? మేము చెప్పేది కూడా మా పూతలపట్టు ఎమ్మెల్యే గారికి కూడా మా హోమ్ మినిస్టర్ అమ్మ చెప్పినట్టు అధ్యక్ష అనే ఛాన్స్ చాలా కొంతమందికే వస్తుంది. చాలా మందిలో ఒకరే ఎమ్మెల్యే అవుతారని మా ఎమ్మెల్యే గారికి కూడా, మా పూతలపట్టు ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియపరిచేది ఏమంటే, ఎవరికో రాని అవకాశము. మీరు కారణ జన్మలు, మీరు గొప్పవారు, మీరు బాగా దేవుడు అనుగ్రహం పొందిన వాళ్ళు. మీరు పూతలపట్టుకి ఎమ్మెల్యే అయినారు. ఈ పూతలపట్టు నియోజకవర్గంలో మా మండలంలో మా మండలానికి చెందిన మనిషి ఎమ్మెల్యే అయినాడని చెప్పుకోవడానికి కూడా మేము మీకు చెప్తున్నాము. దయచేసి కక్ష సాధింపులు లేకుండా రైతులను ఆదుకోండి. మా మండలం మనిషి ఎమ్మెల్యే అయిన దానికి అదంతా మాకు న్యాయం చేయండి ఎమ్మెల్యే గారు. రైతులకు ఏదైనా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.